గళద్దానగండం మిళద్భృంగషండం చలచ్చారు సుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం భజే వక్రతుండం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ పురాణ రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా ఈవేళ విష్ణు ధర్మోత్తర పురాణంలో కొన్ని పురాణ రహస్యాల గురించి తెలుసుకుంటాం. పౌరాణిక రహస్యాని పురాణ ప్రసుతాని వై వ్యాసాదిమునిరుక్తాని సూయంతాంభో మహాశయాః విష్ణు ధర్మోత్తర పురాణం చాలా విలువైన పురాణం. 18 పురాణాల్లో చేరదు, కానీ విష్ణు ధర్మానికి ఉత్తరంగా చెప్పిన పురాణం కనుక దీన్ని విష్ణు ధర్మోత్తర పురాణం అన్నారు. అందులో భాగంగా ఆ వేళ రాజ్యాంగం ఎలా ఉండేది, మానవ సమాజము ఒక నీతి సూత్రాలు ఏ విధంగా పాటించేవారు, ఒక రాజు ఏ విధమైన రాజ్యాంగబద్ధమైన సూత్రబద్ధంగా రాజ్యాన్ని నడపాలి, గ్రామాధికారులు, మానవులు, మహర్షులు, ఉత్తములు వాళ్ళ శీలం ఎలా ఉండాలి, నర్తన ఎలా ఉండాలి అనే విశేషాలు చాలా అద్భుతంగా చెప్పింది విష్ణు ధర్మోత్తర పురాణం. అందులో ఆవేళ రాచరిక ప్రభుత్వం అయితే ఈవేళ ప్రజాప్రభుత్వం. ప్రభుత్వంలో చిన్న మార్పు తప్ప ధర్మం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. కనుక ఈవేళ భారత రాజ్యాంగం ఏ విధంగా కొన్ని సూత్రాల ప్రకారం తయారు చేశారో, ఈ భారత రాజ్యాంగం తయారు చేయడానికి కారణము మూలము కూడా వేదాలు, పురాణాలు, ధర్మశాస్త్రానుసారంగానే మన రాజ్యాంగ సూత్రాలు కూడా ఈవేళ రాయడం జరిగింది. దాన్నే న్యాయస్థానాలు పాటిస్తున్నారు కూడా. ప్రతి ఒక్కళ్ళం పాటించి తీరాలి. ఆవేళ రాజ్యాంగం ఎలా ఉండేదో చూస్తే వింటే మనం ఆహా, దీన్ని బట్టే ఈవేళ రాజ్యాంగం కూడా మనం మార్చుకున్నాం కదా అనిపిస్తుందండి. ఈ విషయం విష్ణు ధర్మోత్తర పురాణంలో 323వ అధ్యాయంలో చెప్పబడింది. అందులో విష్ణు భగవానుడు హంసగా అవతరించినప్పుడు మునీశ్వరులు అడిగారు, మహానుభావ, ఒక రాజు వాడి నియమాలు ఎలా ఉండాలి, ప్రజల్ని ఎలా పాలించాలి, ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే విశేషాలు మాకు తెలుసుకోవాలందయ్యా అన్నారు. మునీశ్వరులకి అవన్నీ ఎందుకండి, వాళ్ళు ముక్కుమోహం తపస్సు చేసుకునేవాళ్ళు కదా, వాళ్ళకి రాజ్యాంగంతో పని ఉంది. ఇదే నీకేం పని అనుకుంటే మనం చేసేది ఏమీ లేదు. వాళ్ళ వేళ ఆ హంసను అడిగారు కనుక హంస చెప్పిన సూత్రాలు మనకి పురాణంలో నిబద్ధమయ్యాయి. ఇదే నేడు రాజ్యాంగంలో కొన్ని రూపాలుగా అవతరించాయి. చెబుతున్నాడు హంసరూపుడని విష్ణు భగవానుడు. రాజ్ఞాం ధర్మం పరం విద్యాత్ తథా వై చ చారదుష్టత అన్నాడండి. రాజునేవాడు అంటే పాలకుడనేవాడు రాజ్ఞాం ధర్మం పరం విద్యాత్, ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకునే తీరాలి. అన్యాయం జోలికి రాజు వెళ్ళకూడదు. దేశానికి పెద్ద రాజు అన్యాయానికి వెళితే ప్రజలు కూడా అన్యాయం బారిన పడుతూ ఉంటారు. అందుకని ప్రజలకు అన్యాయం జరగకుండా ఏం చేయాలట చెబుతున్నాడండి. చారదుష్టత, గూఢచాలను ఏర్పాటు చేసుకోవాలండి. సీక్రెట్ ఏజెంట్స్ని ప్రతి రాజు అంటే సీఎం గారు కానీ పిఎం గారు కానీ ఏ రాష్ట్రానికి అధిపతి అయినా సరే ఖచ్చితంగా సీక్రెట్ ఏజెంట్స్ని నియమించుకు తీరాలట. గూఢచారత అన్నారు. ఆ గూఢచారుల మూలంగా రాజ్యంలో మారుమూల ఎక్కడెక్కడ ఏ విశేషాలు జరుగుతున్నాయో అవన్నీ తెలుసుకుని
ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయాలి అని చెబుతోంది ఈ విష్ణు ధర్మోత్తర పురాణం 363వ అధ్యాయంలో ఈ 3వ సూత్రం. అందుకని రాజానః చారచక్షుషాః అన్నారు. రాజు 2 కళ్ళతో చూడటం కాట, చారుల్నే కళ్ళగా పెట్టుకు చూడాలట. అయితే ఈ చారులు మాత్రం కరెక్ట్గా చెబుతారన్న మాట ఏమిటి? సరే, అది అలా ఉంచుదాం. నిగ్రహశ్చైవ దుష్టానాం నృపతేః ధర్మ కారణాత్. రాజు అంటే దేశానికి అధిపతి ఎవడు దుర్మార్గుడో ఎవడు సన్మార్గుడో తెలుసుకునే తీరాలి. ఒక్కడ కనుక దుర్మార్గుడిని విడిచిపెట్టేస్తే వాడి మూలంగా 10 మంది తయారవుతారు. అందుకని ఏం చేయాలట? నిగ్రహశ్చైవ దుష్టానాం, ఖచ్చితంగా శిక్షించి తీరాలి. తప్పు చేసిన వాడిని శిక్షించి తీరాలి. లా అండ్ ఆర్డర్ లేకపోతే ఏ రాష్ట్రము ఏ దేశము కూడా సస్యశ్యామలంగా శాంతిభద్రంగా ఉండలేదు అన్న సూత్రం కొన్ని వేల సంవత్సరాల క్రితం పురాణాల్లో మహర్షులు చెప్పారు. 5000 సంవత్సరాలకు పూర్వం చెప్పబడింది ఇది. నిగ్రహశ్చైవ దుష్టానాం, దుష్టులు నీ బావమరుదునో నీ బావగారునో నీ మేనమామనో నీ పెంతండ్రనో నువ్వు విడిచిపెట్టేస్తే మాత్రం వాడి మూలంగా అన్యాయం జరుగుతుంది, ప్రజలు హింసింపబడతారు, రాజ్యం అల్లకల్లోనైపోతుంది సుమా. అని రాజుకు ప్రధాన కృత్యం ఏమిటయ్యా అంటే మొదటిది సీక్రెట్ ఏజెంట్స్, రెండవది నిగ్రహశ్చైవ దుష్టానాం, దుష్ట నిగ్రహం, దుష్టుల్ని ఖచ్చితంగా శిక్ష వేయడం. ఇది రెండవ సూత్రం. మూడవది ఏమిటయ్యా అంటే రాష్ట్రే నాస్తికత్వం, నాస్తికత ప్రబలకుండా చూడాలండి. ఆ దేవుడికి ఎన్ని పూజలు చేస్తున్నామో ఒక్క పూజ ఫలించటం లేదు, ఎందుకు దేవుడికి దండం పెట్టడం, ట్రాష్ అని. ఎవడైతే దేవుడు లేడు, దయ్యం లేదు, సుఖం లేదు, శాంతి లేదు, అనుభవించండి, సుఖమే అనుభవించు, ఇక్కడే స్వర్గం, ఎక్కడో తర్వాత పైన లేదు స్వర్గం అని విచ్చలవిడిగా నాస్తికత్వాన్ని ఎవడైతే వహిస్తాడో ఆ నాస్తికత్వాన్ని ఖచ్చితంగా ఛేదించి తీరాలి. రాజ్యంలో నాస్తికత ప్రబలింది అంటే వెంకటేశ్వమి లేడు, దుర్గాదేవి లేదు, ఎవరూ లేని కూర్చుంటే నీకు కంటికి కనిపించిన ఒక శక్తి ఈ దేశాన్ని, ఈ రాజ్యాన్ని, ఈ విశ్వాన్ని నడిపిస్తుందనే జ్ఞానం నీకు లేదా? అతీంద్రియ, నీకు తెలియని ఇంద్రియ అతీతమైనటువంటి ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తోన్న విషయం మీకు తెలుసును కదా, అందరం గుర్తించి తీరాలి కదా. ఆ శక్తి నువ్వు రాముడు అనుకుంటావు, ఆయన కృష్ణుడు అనుకుంటాడు, మరి శివుడు అనుకుంటాడు. కనుక ఒక శక్తిని నమ్మి తీరాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అందుకని నాస్తికత ప్రబలకుండా ప్రతి రాజు చూసుకోవాలట. తర్వాత సూత్రం చూడండి. రాజు అన్నవాట భూమి సస్యశ్యామలంగా ఉండే ప్రయత్నం చేయాలట, భూమి అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాలట, ఏ పరువు దేశం వాడు భూమిని ఆక్రమించుకోకుండా చూసుకోవాలట. మళ్ళీ మాట్లాడితే హిరణ్యాక్షుడు భూమిని కబ్జా చేశాడు, ఉన్న చోటు పట్టుకుపోతున్నాడు చాపుకొని చుట్టి. హిరణ్యానాం, బంగారం సంపాదించు, ధనం సంపాదించు, దాన్ని న్యాయబద్ధంగా సంపాదించు, ప్రజాపాలన కోసం సంపాదించు. డబ్బు కావాలి, ఫ్యాక్టరీలు కావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కావాలి. కానీ అన్యాయంగా మాత్రం దేశాన్ని భూములు అమ్మేయడం, వాడిని నాశనం చేయడం, వీడి ఆస్తులు కొల్లగొట్టడం, ఇది పనులు మాత్రం చేయడానికి వీలేదు. అవన్నీ జాగ్రత్తగా రాజు అనేవాడు కనిపెట్టుకుని ఉండాలట. భూమి మిత్ర, మిత్రుల్ని పెంచుకోవాలట. ఎంత చిత్రమో చూడండి. మిత్రుల్ని పెంచుకోవాలి అన్నాడు. అటువంటి మిత్రులు ఆ మిత్రులు ఎటువంటి మిత్రులు కావాలట? సమాన భావ సహితానాం, నీ భావము నా భావము ఒకటే అయ్యేలాంటి మిత్రులు చూసుకోవాలటండి. ప్రజాక్షేమమే ముఖ్యము అని నువ్వు అనుకుని నేను అనుకున్నప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్ అవుతాం. భూమి మిత్ర హిరణ్యానాం, మిత్రులు. మళ్ళీ ఈ మిత్రులు విభేదించకుండా వాళ్ళని జాగ్రత్తగా రక్షించుకోవాలి. వాళ్ళ ఆశయాల మేరకు వాళ్ళకు కూడా కొన్ని పరపతి కల్పిస్తూ ఉండాలి. నువ్వు కలుపుకున్నావు కదా, వాళ్ళని అడగొట్టేసి నువ్వే ఎదగాలని చూడగొట్ట. అన్యాక్రాంతమైన భూముల్ని రాజు అనేవాడు ఖచ్చితంగా విడిపించి తీరాలి. ఒక వేద బ్రాహ్మడు ఉన్నాడు, అతని భూమి కాస్త ఓ రాజు పట్టుకుపోయాడు. నా భూమి పట్టుకుపోయాడు మొర్రో అంటే ఆ రాజు మీద అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వెళ్ళి ఆ రాజు
వాళ్ళు శిక్షించి ఆ భూమి వాడికి ఇవ్వకపోతాయట దేశంలో అరిష్టాలు కలుగుతాయట. ఆ అరిష్టాలు పోవాలంటే, అవి రాకుండా ఉండాలంటే రాజు అనేవాడు కబ్జాదారుల్ని గుర్తించి ప్రభుత్వం న్యాయబద్ధంగా నడిపిస్తూ ధర్మబద్ధంగా నడిపిస్తూ ఎవరి హక్కుల్ని ఎవరు కొల్లకొట్టకుండా చూడాలని చెబుతోంది ఈ 4వ సూత్రం. కర్మణ మనసా వాచ సదా లోకాన్ ప్రసాదయేత్. అద్భుతమైన సూత్రం ఇది. రాజు అనేవాడు త్రికరణ శుద్ధిగా మనస్సులో ఒకటి పై ఒకటి మాట్లాడకూడదు. మనసులో ఏముందో ఆచరణలో అదే చెయ్యాలి, వాక్కులో అదే పలకాలట. ప్రజాక్షేమం నాకు ముఖ్యము అనుకున్నవాడు నిజంగా హార్ట్లీగా ప్రజల క్షేమం చూడాలట. మిమ్మల్ని కాపాడుతానడం మనసులో మాత్రం వాళ్ళ భూములు కొల్లకట్టడం, వాళ్ళ ఆస్తులను కొల్లకట్టడం చేయకూడదు సుమా. అలా చేసిన వాడిని శిక్షించాలి అని చెబుతోంది ఈ పురాణం. కర్మణ మనసా వాచా సదా లోకం ప్రసాదయేత్. ఇలా ఎవరైతే ఏ రాజు అయితే త్రికరణ శుద్ధిగా రాజ్యాంగబద్ధంగా కార్యక్రమాలు చేస్తూ ప్రజాక్షేమాన్ని చేస్తూ ఉంటాడో ఆ రాజు 10 కాలాల పాటు నిలుస్తాడట. ఆ రాజ్యము సస్యశ్యామలంగా తొలతూగుతుంది చెబుతోంది విష్ణు ధర్మోత్తర పురాణం 363వ అధ్యాయం. ఇంకో రహస్యం చూడండి. సతీ, అక్కడ తయా అని ఉంది. తయా అంటే సతీ భార్య అని అర్థం. తయా సహ సదాచార సదా రాజా గృహస్థాశ్రమ చోదిత. పెళ్ళైన వాడే రాజ్యాన్ని పరిపాలించాలటండి. ఇదేంటండి? ఇంకో రాష్ట్రానికి అధిపతి అయినా, ఇంకో దేశానికి అధిపతి అయినా వివాహం అయిన వాడు మాత్రమే రాజ్యాంగ సేవ చేయాలటండి. అంటే గృహస్థాశ్రమ ధర్మం స్వీకరించకపోతే గృహస్థు ఎటువంటి ధర్మాలు పరిపాలించాలి, అతిథికి సేవ చేయాలి. ఇంటికి వచ్చిన వాడికి, సచివాలయానికి వెళ్ళిన వాళ్ళకి కొంచెం కడుపు నిండా భోజనమే పెట్టాలి. టీ అయిన వాళ్ళు, పాలు అయిన వాళ్ళు, మజ్జిగనే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి కదా. ఈ ఆతిథ్య ధర్మము గృహస్థాశ్రమం స్వీకరించిన వాడికి పూర్తిగా తెలుస్తుంది. అందుకని ఏ రాష్ట్రానికి అధిపతి అయినా సరే తప్పకుండా పెళ్ళైన వాడు మాత్రమే రాజ్యాంగ పాలన చేసే హక్కు ఉందటండి. నా వేళ పురాణాలు చెబుతున్నాయి. అంతేకాట దేవతా కార్యాలు నిర్వహిస్తూ ఉండాలట. ఆ దేవతా కార్యాలు భార్యతో పాటుగా భర్త వీళ్ళు కూర్చోవాలట. భార్య లేకుండా ఒక్కడు తీర్థయాత్ర కూడా వెళ్ళకోట. రాజ్యాంగం చెబుతోంది. సయా సహా సదా రాజా. తయా సహా అంటే భార్యా సహ రాజా దేవాలయం గంతవ్యం అస్తి. దేవాలయానికి వెళ్ళాలి. ఒకవేళ స్వామికి బట్టలు పెట్టవలసి వస్తే భార్యతో పాటే భర్త వెళ్ళి బట్టలు పెట్టాలి. భార్యతో పాటే పీటల మీకు వచ్చినాయి ఓ కార్యక్రమం, కళ్యాణం అయినా చెల్లి యాగమని చేయించుకోవాలి. ఆ సూత్రం ఆ వేళ చెబుతోంది 343వ అధ్యాయంలో 24వ శ్లోకంగా చెబుతోంది. యజేచ్ఛ వివిధై యజ్ఞై పూజయేత్ దేవతా సదా. రాష్ట్రంలో ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలండి. మంచి కార్యక్రమాలంటే ఒకటి దేవతారాధన తప్పకుండా జరగాలి. అంటే దేవాలయాలు పాడుపడకుండా చూసుకోవాలి. నిత్యము ధూపదీప నైవేద్యాల నిమిత్తంగా నా దేవుడికి ఆదాయం కల్పించాలి. అక్కడ మంచి అర్చక స్వామిని పెట్టాలి. ప్రజలు వాళ్ళ విన్నపాలు, వాళ్ళ పూజలు ఆ అర్చక స్వామి ద్వారా దేవత అనుగ్రహాన్ని పొందగలగాలి. అదే చెబుతున్న సూత్రం ఇది. యథేచ్ఛ నీ యజేత్ యజ్ఞాలు చెయ్యాలి అంటున్నాడు రాజు. ఇవాళ యజ్ఞాలు కూడా చేస్తున్నారు, చండీ యాగాలు చేస్తున్నారు. తాను వెళ్ళలేకపోయినా అధిపతులను పెట్టి చేయించుకోవచ్చు, పురోహితులు పెట్టి చేయించుకోవచ్చు. దాని ఖర్చు తాను రాజ్యాంగ పరిస్థితి చాలు, అది రాష్ట్రం చేసిన ఖర్చు అవుతుంది, రాష్ట్రం చేసిన పుణ్యాన్ని పొందుతుంది. యజేత్ వివిధై యజ్ఞై పూజయేత్ దేవతా సదా. ఇంకా ఒక ముఖ్యమైన సూత్రం ఏంటి అంటే రాష్ట్రరక్ష సమత్వంచ వ్యవహారేషు చ సాధనం. రాష్ట్రరక్ష, నువ్వు పరిపాలిస్తున్న రాష్ట్రం డెవలప్ అవడం కోసమే అహర్హమో ప్రయత్నం చేయాలి. 24 గంటలు నా రాష్ట్రం ఎలా డెవలప్ అవుతుంది, నా దేశం ఎలా అభివృద్ధి పొందుతుంది, నా ప్రజలు ఎలా సుఖిస్తారు అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి రాజు అనేవాడు, మంత్రి అనేవాడు.
లేకపోతే ఆ ప్రజలకి దూరం అయిపోతారట. ప్రజలు బాధపడి, ప్రజలు పీడింపు పడితే, ప్రజలు వ్యాధిగ్రస్తులు అవుతే ఆ రాజ్యం నిలబడదు, ఆ రాజు నిలబడటం చెబుతోంది. రాష్ట్ర రక్ష సమత్వంచ, సమత్వం రెండో సూత్రం. ఇందులో అందరినీ సమానంగా చూడాలి. అద్భుతమైన రాజ్యాంగ సూత్రాలు ఇవి. రాష్ట్రేశ్వరాన్ తథా కుర్యాత్ నగరస్థాన్ చ విశేషతః. గొప్ప సూత్రం అండి. దేశానికి అధిపతి ఉన్నాడు, దేశానికి అధిపతి రాజు. ఆయన ఏం చేయాలట? రాష్ట్రాలకి అధిపతులు మంచి వాళ్ళు నియమించుకోవాలట. మరి ఆయన చేతిలో ఉంటుందా? ఆ ప్రభుత్వం వేరే కావచ్చు, అయినా సరే ఆ ప్రభుత్వం వాళ్ళైనా మంచి వాళ్ళు నియమించేసుకునేలాగా ఈ దేశ ప్రభుత్వం యొక్క రాజు అధిపతి ఏర్పాటు చేయాలి. అలా నియమించుకోవడం మూలంగా అక్కడ కేంద్రంలోనూ ఇక్కడ రాష్ట్రంలోనూ ఒకే రకమైన ఆలోచనతో, ఒకే రకమైన ప్రజాశ్రేష్ఠతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రభుత్వము నడుస్తున్న సమానం చెబుతోంది ఈ సూత్రం. అయితే రాష్ట్రాలకు అధిపతులే కాట, రాష్ట్రాలు జిల్లాలు ఉంటాయి, లేదా మండలాలు ఉంటాయి. ఆ మండలాధీస్తులను కూడా అట యోగ్యుడైన వాడిని పెట్టుకోవాలండి. నగరస్థ విశేషత మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి, అక్కడ చైర్మన్ చేయాలనుకోండి, వాడి దగ్గర డబ్బు పుచ్చుకుని, నీకు ఇష్టమైన డబ్బు పుచ్చుకుని వాడిని నిలబెట్టుకోవట. వాడు ప్రజలందరూ కూడా ఏ విధంగా వాడిని మెచ్చుకుంటారు, ప్రజలకి వాడు హితం చేస్తాడు చేయడానికి ఆలోచన కలిగి ఉండాలట ఆ రాష్ట్రానికి ముఖ్యమైన మంత్రి. గ్రామదోషాన్ సముత్పన్నాన్, గ్రామాధికారులను కూడా నియమించుకోవాలి. గ్రామాధికారులు వాళ్ళు ఏం చేయాలట? ప్రతి నిత్యము తన కింద సేవకులను ఏర్పాటు చేసుకుని తన గ్రామంలో ఎక్కడెక్కడ ఏ ఏ అన్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుందా లేదా, ఎవరైనా ఎవరికైనా అన్యాయం చేస్తున్నారో రోజు బంటోతల ద్వారా ఆ గ్రామాధిపతి తెలుసుకుంటూ అన్యాయాన్ని పరిహరణ చేస్తూ కొరే జాగ్రత్తలు మామూలుగా వాక్కుతోటి చెప్పాలట, వార్నింగ్ ఇవ్వాలట. చూసుకో, నా చేయకపోతే నీకు శిక్ష వేస్తాను, నీ దగ్గర ఇంత హరిస్తాను, నీ దగ్గర పన్ను కట్టించుకుంటాను అని భయపెట్టి చేయాలట. అయినా వాళ్ళు లొంగపోతే మాత్రం వాళ్ళని తీసుకెళ్ళి చెరసాలలో పెట్టాలట. అలా చెరసాలలో పెట్టిన తర్వాత వాడికి బుద్ధి వచ్చింది తెలుసుకున్న తర్వాత వాడిని మళ్ళీ వెళ్ళి జైలుకి వచ్చాడని నేర దృష్టితో వాడిని చూడకొట్టాలి, వాడిని మళ్ళీ గౌరవమైన పదవి ఇవ్వాలి. ఇది కూడా ఈ రాష్ట్రాధిపతి గ్రామాధిపతిని నిర్ణయించుకోవడంలో ఉన్న రహస్యం చెప్పబడింది ఆ వేళ. గ్రామదోషాన్ సముత్పన్నాన్ గ్రామపాల, గ్రామపాలకుడు చెయ్యాలట. ఆ గ్రామంలో నీటి సదుపాయం లేదనుకోండి, అందరికీ మంచినీళ్ళ వసతి కల్పించి కనీసపు ధర్మం అది. గ్రామాధికారి చేయవలసిన కనీస ధర్మం ఏమిటి అంటే మనిషికి హాయిగా పట్టడు అన్నము, కడుపులో తాగడం నీళ్లు కావాలి. ఈవేళ చాలా చోట్ల అన్నదానాలు చేస్తున్నారు, బాగానే ఉంది. ప్రతి వాడికి కడుపు నిండా మంచినీళ్ళు తాగే యోగ్యతనే కల్పించకపోతే ఇంకా గ్రామాధికారి లేదా ఆ రాష్ట్రాధిపతి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెబుతోంది పురాణం. అన్నీ పురాణ రహస్యాలు. ఆవేళ రాజ్యాంగం అండి చాలా చిత్రం అండి. అంతేకాట ఆయా శాఖల్లో నియమింపబడిన మంత్రులట వాళ్ళు కొంత అసిస్టెంట్ని ఏర్పాటు చేసుకోవాలట. వాళ్ళు నిత్యము గ్రామాన్ని అటెండ్ చేస్తూ ఉండాలట, పర్యటన చేస్తూ ఉండాలట. మారు వేషాల్లో తిరుగుతూ ఉండాలటండి, మారు వేషాలు తిరుగుతూ ఉండాలట రాజనేవాడు. లేదా మారు వేషాలు ఎవరి చేతన వేయించి గ్రామం తిరుగుతూ, ప్రతి ఇంటింటికి తిరుగుతూ, అమ్మా మీ ఇంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయని అడుగుతూ, మీకు ఏం కావాలని అడుగుతూ వాళ్ళ సమాచారాలు ఏర్పాటు చేసుకోవాలట, తెలుసుకోవాలట, పరిష్కారాలు చేయాలట. రాజన్నవాడు ఒక గ్రామాధిపతి, ఒక జిల్లాకి అధిపతి, ఒక రాష్ట్రానికి అధిపతి అని ఇంకా రాజ్యాంగ సూత్రాన్ని విస్తృతంగా వివరణ చెప్పింది విష్ణు ధర్మోత్తర పురాణం. మరికొన్ని విశేషాలు తర్వాత భాగంలో. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. सहस्र शत सहस्र कोटि कोटि केसरं नमो नमः।